మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీవీ నగర్ లో ఉన్నామండి. బీవీ నగర్ లో అనగానే మనకి రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది. అది కూడా మీకు గుర్తుకుండకపోవచ్చు. నేను ఇప్పుడైతే ఆ విషయం గురించి అయితే మీకు నేను గుర్తు చేస్తాను. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఇప్పుడు కూడా మనం ఒక వన్ సైడ్ చూసాము. ఆ విషయం ఏంటంటే డెలివేరీ అనుష తను చనిపోయిందని చెప్పేసి తన తండ్రి గారు ఇంతకు ముందు అయితే ఫ్లెక్సీ అయితే కట్టించడం అయితే జరిగింది. ఎందుకంటే తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ తండ్రి బాధ కొద్దీ అయితే ఒక ఫ్లెక్సీ కట్టించి నా కూతురు చనిపోయింది అని చెప్పేసి అయితే తన ఇంటి ముందు అయితే ఒక ఫ్లెక్సీ కట్టించి తన బాధ అంతా చెప్పుకున్నాడు. మనము ఆ సైడ్ నుంచే తన తండ్రి గారితో కూడా మనం మాట్లాడదాము. ఆ సైడ్ నుంచే మనకు తెలుసు, ఇంకో సైడ్ మనకు తెలియదు. ఇంతకుముందు నేను అన్నట్టు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి, రెండు సైడ్ లో ఉంటది కాబట్టి మనము ఇప్పుడు అనుష గారితో కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు అనుషతో మాట్లాడదాము, వాళ్ళ ఆయనతో కూడా మనం మాట్లాడదాము. అసలు ఏం జరిగింది? తన తండ్రి గారు అయితే చాలా బాధపడ్డాడు. నా కూతురు చనిపోయింది, ఇప్పుడు నా కూతురు లేదు, నా కూతుర్ని మోసం చేసి మాయ చేసి తీసుకెళ్లిపోయిండు అని చెప్పేసి తన తండ్రి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు అనుషను కూడా అడుగుదాం అసలు ఏం జరిగింది అని చెప్పేసి తన మాటలు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చిలువేరి అనుష, హరీష్ కూడా ఉన్నారు. అడుగుదాం అసలు ఆ రోజు ఏం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కన్న తండ్రి తను చనిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు ఫ్లెక్సీ అయితే ఆ రోజు కట్టించాడు. మా అమ్మాయిని మోసం చేసిండు ఆ అబ్బాయి హరీష్. మోసం చేసి మాయలో దించి మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని మాకు చెప్పకుండానైతే ఇంట్లోంచి వెళ్ళిపోయి అయితే మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అయితే ఆ రోజు అయితే అన్నాడు. పూర్తి వివరాలు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి. హాయ్. చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ నాన్న చనిపోయింది మా అనుష, ఇప్పుడు మాకు సంబంధం లేదు, తనైతే చనిపోయింది, తనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే అన్నాడు. దాని గురించి అసలు ఏం జరిగింది? సో ముందు రోజు ఇంట్లో తెలిసింది, అంత ముందే తెలిసింది నా గురించి, మా ఇద్దరి గురించి తెలిసింది. అప్పుడు తిట్టారు, కొట్టారు. తనకి కూడా కాల్ చేసి నువ్వు మళ్ళీ తన ఇంట అడుకొని ఇట్లా బ్యాడ్ వర్డ్ కూడా తిట్టేళ్ళు. తను అప్పుడు ఎప్పటి నుంచి అసలు నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి చెప్పండి. అసలు మీ లవ్ ఎప్పటి నుంచి స్టార్ట్? ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9th క్లాస్ లో స్టార్ట్ అయింది తను తిరగడం. తను నీ వెనకాల 9th క్లాస్ నుంచి తిరుగుతున్నాడు స్టార్ట్. కానీ నేను ఏం చెప్పలేను దానికి. తను కూడా నన్ను వచ్చి డైరెక్ట్ గా ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు. సో నేనే చేసిన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు. నువ్వు ప్రపోజ్ చేసినావు? తన అసలు చేయలేడు, అసలు ప్రపోజ్ చేయలేదు, నేనే చేసిన. తను నువ్వే తన్ని ప్రపోజ్ చేసినావు. ఓకే. తర్వాత తను కూడా యాక్సెప్ట్ చేసిళ్ళు. తర్వాత స్టార్ట్ అయింది, అప్పటి నుంచి మా లవ్ స్టార్ట్ అయింది. బీటెక్ లో మేము ఇక చాటింగ్, కాల్స్ అవన్నీ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అప్పుడు నాకు మమ్మీ ఫోన్ ఉండేది అన్నమాట. అప్పుడు నాకు కొత్తగా ఫోన్ అనేది కొనియలేదు. సో మమ్మీ ఫోన్ నాకు ఇచ్చేది. నాకు ఇచ్చినప్పుడు అందులో ఫార్వర్డింగ్ కాల్స్ అనేవి ఉంటాయి. సో అది నాకు తెలియదు ఫార్వర్డింగ్ కాల్స్ ఉంటాయి మమ్మీ దాంట్లో అని. మా కాలేజ్ ఎట్లా అంటే మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అన్నా చేయాలి, లేకపోతే ఫ్లైట్ కాలేజ్ లో అలా ఉంటది కానీ యూజ్ చేయడం ఉండదు. సో స్విచ్ ఆఫ్ అన్నా చేయాలి. నేనేం చేసా అంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టా అన్నమాట. సో తను కాల్ చేసినప్పుడు మా డాడీకి వెళ్ళిపోయింది ఫార్వర్డ్ కాల్ వెళ్ళిపోయింది. తను మాట్లాడి మీరెవరు అనుకుంటా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి డిస్కషన్ జరిగింది. సో అప్పుడు డాడీకి డౌట్ వచ్చింది, తను ఏదో చేస్తుంది సంథింగ్ నాకు తెలియకుండా అని అనుకున్నప్పుడు డాడీ ఏం చేసిండు, కాల్స్ అన్ని నా కాల్ లిస్ట్ అంతా తీసినప్పుడు నేను తనతో మాట్లాడుతున్నా అని డాడీకి అర్థమైంది. ఇంటికి హాలిడేస్ కి అప్పుడు మాకు బతుకమ్మ హాలిడేస్ ఉన్నాయి అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్. అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు డాడీ అప్పుడే అడిగినది. నేను దాని గురించి డాడీ అడిగినప్పుడే చెప్పలేను, భయపడి నేను చెప్పలేను. సో దాని గురించి ప్రతిసారి అడిగినప్పుడు ఉన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేసిన తర్వాత డాడీ దానికి ఏం వేసిండంటే ట్రాప్ అనుకుంటా ఒకటి వేసేసిండు. తను ట్రాప్ వేసిండు నిన్ను అనుకుంటా, ట్రాప్ చేసిండు. అంటే తన గురించి డాడీ ఏం తెలుసుకోలేడు ఫస్ట్. అంటే చేసిందా నిజమేనా అసలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉండేది అనుకుంటే ఏం చేయకుండా ఇది నేను అంతా చెప్పిన తర్వాత తిను ట్రాప్ వేసిండి అని అనుకుంటే డాడీ అనుకున్నాడు. తర్వాత నేను చెప్పేసిన నువ్వు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకో నిన్న తనని చంపేస్తా అనుకుంటా అన్నాడు. డైరెక్ట్ బెదిరించిండు, కొట్టిండు. అప్పుడు మమ్మీ కొట్టింది. ఇద్దరు కొట్టిరా? ఇద్దరు కొట్టిండు. పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరు కొట్టిండు. తర్వాత ట్రాప్ అని వేసేసిండు, చంపేస్తా అని ఇద్దరిని అన్నాడు. తర్వాత నీతోనే బెదిరించిండు? నాతోటే బెదిరించిండు, తనతో అది అయిపోయిన తర్వాత ప్రామిసెస్ ఇవన్నీ వేసుకున్నాడు శివుని మీద. ఇవన్నీ
ఎందుకంటే నేను ఎందుకు వేసా అంటే ఇప్పుడు నేను వేయకపోతే నన్నన్నా తనన్నా చంపేస్తాను. నేను లేకపోతే తను ఉండడు, తను లేకపోతే నేను ఉండను. ఇద్దరు ప్రాణానికన్నా నా ప్రామిస్ అంత వాల్యూ కాదని నేను వేసేసా. ఆ ప్రామిస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడకపోతే తను ఉండలేడని నాకు తెలుసు. సో నేనే నాకు అప్పుడు కొత్త ఫోన్, మళ్ళీ కొత్త సిమ్, అన్ని కొత్తవి ఇచ్చేసాడు. నువ్వు ఇన్స్టా కొత్త ఫోన్? డాడీ. ఎందుకంటే నాకు బీటెక్ కాలేజ్ కాబట్టి పక్కా ఫోన్ కావాల్సిందే నాకు. మొత్తం స్టడీ మొత్తం ఫోన్ తోటే ఉంటదని మళ్ళీ అవన్నీ కొత్తవి కొనిచ్చి ఇచ్చేసింది. నాకు తెలుసు కాబట్టి నేనే కాల్ చేసి, ఎందుకంటే నాకు నెంబర్ నోటెడే ఉంటది తన నెంబర్. నేనే కాల్ చేసి నేను మాట్లాడేది ఇదంతా జరిగింది, ఇట్లా జరిగింది అంటే ప్రామిస్ చెప్పేసిన తర్వాత సరే మీ మమ్మీ తోటన్నా మాట్లాడదాం, కొంచెం కన్విన్స్ చేద్దాం, ఇప్పుడే చేసుకుంటా అంటలేం, 4 years తర్వాత ఇద్దరం సెటిల్ అయినాకనే చేసుకుందాం అని తను అన్నాడు. సరే మాట్లాడతా అన్నావు కదా, సరే మాట్లాడదామని అన్నాం. అంటే మాకు రీసెంట్ గా మేము ఇల్లు కట్టుకుంటున్నాం కొత్త ఇంటి దగ్గర. సో నేను మమ్మీ అటు వెళ్ళామన్నమాట. తనకి చెప్పిన ఇటు వెళ్తున్నాం, మరి రా మాట్లాడదు అనుకుంటా. సో అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మీ నేను మాట్లాడా, నాకు తెలియదు అనుకుంటా అన్నది. సరే అని వచ్చేసిన మమ్మీకి మాట్లాడతాను ఫస్ట్ తనకేం తెలియదు, మమ్మీ కూడా తెలియకుండా నేను అక్కడ తీసుకొచ్చిన తర్వాత తిని చెప్పా తనతో మాట్లాడతాను అరుస్తూ. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మమ్మీ డాడీకి చెప్పేసింది. డాడీకి చెప్పిన తర్వాత డాడీ కాల్ చేసి ఎటు పడితే అట్టే తిట్టిండు. తన మీద తిట్టిండు, వాళ్ళ పేరెంట్స్ మీద తిట్టిండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద తిట్టిండు. కానీ తను సైలెంట్ ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అంటే ఇష్యూ అని కాదు, మళ్ళీ నేను రివర్స్ తిట్టిండు అనుకో నా మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తారని భయానికి కొద్ది తను ఒక్క మాట కూడా అనలేదు డాడీని. సో ఇదంతా జరిగింది. మళ్ళీ మేము కంటిన్యూ చేసినాం కాల్స్ అనేది, మెసేజ్ అన్ని నేనే స్టార్ట్ చేసిన, నేనే కంటిన్యూ చేసిన. ఇది అయిపోయింది. మళ్ళీ రీసెంట్ గా మొన్న ఇదంతా జరుగుతుంది కదా, నేను తిడుతున్నారు, ఇంట్లో కొడుతున్నారు, తన నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదా? అప్పుడు ఏమన్నాడు హరీష్? అదే మాట్లాడదాము, కన్విన్స్ చేద్దామని అన్నాడు. ఇప్పుడే మ్యారేజ్ గురించి అని తను ఒక్క మాట కూడా అనలేదు. ఇంటికి వచ్చి మాట్లాడతానని అయితే ఏమనలేడా? ఇంటికి వస్తే పెద్ద గొడవ అవుతుంది. నాకు డాడీ గురించి తెలుసు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా చేశాడు అంటే కాల్లోనే అంత తిట్టినప్పుడు డైరెక్ట్ ఎంత తిడతాడు మీరే అర్థం చేసుకోండి. సో అందుకే డైరెక్ట్ వద్దు, డైరెక్ట్ ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది, మమ్మీతో కన్విన్స్ చేసి మమ్మీ డాడీకి ఇట్లా చెప్తుంది కావచ్చు అని మేము అట్లా అనుకున్నాం. మమ్మీ ఏం చేసింది, డాడీకి చెప్పేసి డాడీ తినని తిట్టేసిండు. సో అట్లా అయిపోయింది. ఇక దాని గురించి ఇప్పుడే వద్దు, మనం ఒకవేళ సెటిల్ అయినాక చేసుకుంటే బాగుంటదేమో అని అనుకున్నాం. 4 years అవుదాం, 4 years తర్వాత నువ్వు సెటిల్ అవుతావు, నేను సెటిల్ అవుతా, అప్పుడు వేసుకుంటే ఓకే, ఇద్దరు బానే సెటిల్ అయ్యిలుగా ఇచ్చేసి అయిపోతుంది, సేమ్ క్యాస్ట్. సో పెద్దవాళ్ళతో సేమ్ క్యాస్ట్, సో మాట్లాడితే అయిపోతాయి కదా మేము అనుకున్నాం. సో అట్లనే తెలియకుండా కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. సో అట్లనే కంటిన్యూ చేసాం. మొన్న నేను వచ్చినప్పుడు చాట్ డిలీట్ చేయలేను. చాట్ డిలీట్ అయినప్పుడు తమ్ముడు చూసిండు మొత్తం చాట్. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొన్న మాకు హాలిడేస్ ఇచ్చారు, ఉగాదికి ఫెస్టివల్ కి వచ్చిన హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తమ్ముడు ఫోన్ తీసుకొని చూసాడు, చాట్ చూసి మమ్మీకి చెప్పేసిండు. అప్పుడు తమ్ముడే నన్ను చంపేస్తా అని డైరెక్ట్ గా వచ్చేసిండు, ఇక్కడ పట్టుకొని చంపేస్తా నిన్ను అనుకున్నాడు మా తమ్ముడే. మా మమ్మీ చాలా అంటే చాలా కొట్టింది. నెక్స్ట్ రోజు డాడీకి చెప్తాను, డాడీకి చెప్తే సిచ్యువేషన్ ఎట్లుంటే నన్ను చంపేస్తాడు, తనని చంపేస్తాడు, అదే జరుగుతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్. మీరేమనుకుంటారు, కన్న కూతుర్ని ఎవరు చంపుకోరు అని అంటారు, కానీ నాకు తెలుసు మా డాడీ గురించి ఎట్లా ఉంటాడో అని. ఎలా ఉంటాడు? కొంచెం సైకో మైండెడ్ మా డాడీ. అంతేనా? అంటే తను నీతోని ఉండడం, ఎవరు పేరెంట్స్ ఎట్లా ఉండడం అట్లనే ఉంటాడు, కానీ తను ఏమనుకుంటా అంటే తను చేసేదే కరెక్ట్, ఎవరి మాట విన్నాడు అన్నమాట. ఓకే, తన మైండ్ లో ఇది కరెక్ట్ అని అనిపించిందా, అది రాంగ్ అయినా కూడా తను కరెక్ట్ చేసి మళ్ళీ నేను చూపిస్తా అని అనుకుంటాడు. సో నాకు అర్థమైంది ఎట్లయినా మా డాడీ ఇద్దరు అనుకునేవాడైతే ఇప్పుడు నేను కాలేజీలో ఎందుకు వేస్తాడు, ఎందుకు చదివిస్తాడు, ఏ పేరెంట్ అయినా చదివించే బాధ్యత ఉంటది, బాధ్యతనే. బట్ అదంతా చేయడు కదా, ఇప్పుడు బాధ ఉంటది కాబట్టి ఆ బాధ కొద్ది ఇప్పుడు నేను పెంచిన ఇంత పెద్దదాన్ని చేసిన, తనకంటే ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తను ఆలోచించుకున్నాడు. మళ్ళా ఆ కోణం నుంచి ఎందుకు ఆలోచిస్తలేదు? సరే లైఫ్ ఇద్దామని అనుకున్నాను నేను, ఒక్కటే కోరిక అడిగిన, తనని ఇచ్చి పెళ్లి చేయు అని. నేను ప్రతి విషయంలో డాడీ మాట కాదనిలే అని అడుగుపియండి. నేను ప్రతి విషయం కాలేజ్ అయినా ఏదైనా డాడీ విషయంలోనే ఉన్నా. నేను ఈ ఒక్క విషయంలోనే డాడీ ఇది కాదు, నేను ఇట్లా లవ్ చేసిన అని చెప్పినవా? అంటే ఏమన్నాడు అప్పుడు?
అది First నుంచి తిట్టిండు కానీ చెప్పినావు కదా, చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? అదే తను ట్రాప్ చేసిండు, అది కరెక్ట్ కాదు నీకు, ఇది ఈ ఏజ్ కాదనుకుంటాను. సరే ఈ ఏజ్ కాకపోయినా సరే మీరు ఇప్పుడైతే చదువుకోండి తర్వాత ఆలోచిద్దామని ఆ మాట అయితే అనలేదు. మీ మీడియాలో మీకు ఇచ్చినప్పుడు డాడీ అట్లా అన్నాడు, నేను తర్వాత ఆలోచిద్దాము ఇప్పుడైతే చదువుకోండి అని అన్నాడు. ఆ మాట నాతోటి అయితే అనలేదు. ఆ మాట నాతోటి అంటే నేను 4 years కాదు 5 years కాదు 10 years అన్నా ఆగాను, కానీ ఆ మాట నాతో అనలేదు. హరీష్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పేటెంట్ డిజైన్. ఎప్పుడు చేసుకున్నారు మీరు పెళ్లి? April 7th. April 7th. ఎలా తీసుకెళ్ళవుతానని? ఆమె ఒక సర్టన్ ప్లేస్ చెప్పింది, ఆ ప్లేస్ దగ్గర నేను నిలబడ్డా. ఆమె వచ్చింది, వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్లి కన్విన్స్ చేసిన, ఇప్పుడు వద్దు మనం ఇట్లా ఫ్యూచర్ ఉంది 4 years ఆగి చేసుకుందాం, నేను ఒప్పిస్తాను మీ డాడీని అది అని మాట్లాడతాం. ఏం లేదు అప్పటికే నాకు కాల్స్ స్టార్ట్ అయినా వాళ్ళ ఇంట్లో నుండి. అంటే వాళ్ళ డాడీ కంటిన్యూగా నీకు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడు? ఫోన్ మాట్లాడలేండి లిఫ్ట్ చేయలే. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళినా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళినా అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును. అందుకే నేను లిఫ్ట్ చేయలేదు. ఇట్లనే ఇప్పుడు ఆమె వచ్చేసింది, నేను వద్దంటే ఆమె చచ్చిపోతా అంటుంది. సో తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నా. ఒక ఫ్రెండ్ ని పిలిస్తే వచ్చిండు, ఫోటోలు తీసి వెళ్ళిపోయిండు. నేను ఇక డైరెక్ట్ అక్కడ నుండి స్టేషన్ వచ్చేసిన, పోలీస్ స్టేషన్ కి వచ్చి కాల్ చేయించిన. వాళ్ళ డాడీ కాల్ మా పేరెంట్స్ వచ్చారు, అప్పటికే పోలీస్ స్టేషన్ వచ్చారు, రమ్మంటే వచ్చారు. అంటే మీ పేరెంట్స్ అడగలేరా అది తప్పు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కూడా? ఏంటంటే మా పేరెంట్స్ నేను ఉన్నది ఒక్కరిని, నాకు 3 అక్కయ్యలు. మా పేరెంట్స్ నేను ఉన్నది ఒక్కరిని. అయిపోయింది. మా పేరెంట్స్ అన్నారు సరే అయిపోయింది చేసుకున్నావు కదా మంచిగా ఉండు సరిపోతుంది పనున్నా అన్నారు. స్టేషన్ లో కూడా అదే అన్నారు. ఇలా డాడీకి కాల్ చేయించినాం స్టేషన్ నుండి. చేపిస్తే ఆమె నా కూతురు కాదు చనిపోయింది నేను రాను అని మాట్లాడేసింది. సరే ఓకే అని మేము అక్కడ నుండి వెళ్ళిపోయినాం. ఇక చెప్పలేము, ఇక్కడ లోకల్ ఉంటే దగ్గరగా 3 ఉంటది కదండి అని నాన్ లోకల్కి వెళ్ళిపోయినాం. తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసిర్రు, స్టేషన్ నుండి ఫోన్ చేయించి పెద్ద వాళ్ళతో ఇట్లా అకామిడేట్ అయ్యి ఫోన్ చేయించారు మాకు. పెద్ద వాళ్ళంటే ఎవరు? అంటే కౌన్సిలర్స్ వాళ్ళు వీళ్ళు, వాళ్ళ డాడీ సపోర్ట్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, ఫోన్ చేయించారు. వచ్చినాం, వచ్చే అమ్మాయిని కౌన్సిలింగ్ ఇవ్వడం అవి ఉంటాయి. ఆ రోజు జరగాల్సింది మరుసటి రోజు ఏదో వాళ్ళ డాడీని కన్విన్స్ చేసి వాళ్ళందరూ తీసుకొచ్చి మాట్లాడిపించారు. ఆ అమ్మాయి ఎంతైనా రానని చెప్పేసింది. రానని చెప్పేసరికి సరే వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ. వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ డాడీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏం మాట్లాడండి మీతోటి? మాతోటే మాట్లాడాలి, అమ్మాయితోటే మాట్లాడాడు మొత్తం. ఏంటంటే రమ్మని అందరు అడుగుతారు కదా, ఎవరైనా అడుగుతారు, రమ్మని అడిగారు. అమ్మాయిగా ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను అన్యాయం అయిపోతా. సో అట్లా అది ఆలోచించి ఆమె రానని చెప్పేసింది. ఎట్లయినా నేను సిఐ గారి దగ్గర ఒప్పుకున్నా, చదివిస్తా సార్ నేను ఖచ్చితంగా చదివిస్తా, నాకు ఒక సర్టిఫికేట్స్ ఇప్పిస్తే చాలు, నేను ముందు చదివిస్తా మొత్తం అని చెప్పిన. కానీ వాళ్ళ డాడీ ఇప్పుడు ఏమంటాడు, మీడియం ఉందట అక్కడ ఇక్కడ ఏమంటున్నా అంటే నా పేరు పెట్టి ఎట్లా చదివిస్తా అంటాడు. ఇప్పుడు నేను అతన్ని ఏం అమౌంట్ అడుగుతలే, నాకు ఫైనాన్షియల్ హెల్ప్ ఏమంటలే, జస్ట్ ఒక ఫోన్ కాలేజ్ కి ఫోన్ చేసి సరే మా అమ్మాయి బాధ్యత ఇప్పటి నుండి వాళ్ళకి చెప్పేసేయండి, మా అమ్మాయి కాదని చెప్పేస్తే అయిపోతుంది, నేను చదివించుకుంటా. నువ్వేం చేస్తావు ఇప్పుడు? నువ్వేం చేస్తున్నావు? నేను హైదరాబాద్ లో పేటెంట్ డిజైనర్. ఎంత వస్తుంది సాలరీ? నేను రీసెంట్ గానే అంటే నాది ఎట్లా అంటే ట్రైనింగ్ అందులోనే జాబ్ అందులోనే. తెలిసిన వాళ్ళ కంపెనీ స్టార్టింగ్ 15,000, ఇప్పుడు 20K. సరిపోతుందా మరి? తన కాలేజ్ చదివే ఇంకా లక్షల్లో ఉంటది. మేడం ఏంటంటే నా చదువు అంటే నాకు మొత్తం స్కాలర్షిప్ తో నేను కంటిన్యూ అయిపోతా ఎంబీఏ, నాది నేను చూసుకుంటా. అమ్మాయి కంటే నా పేరెంట్స్ ఉన్నారు, నాకు చాలా మంది ఉన్నారు సపోర్ట్ కి, రమ్మంటే సపోర్ట్ ఉంటారు కానీ ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేయరు. నాకున్నారు మేడం సపోర్ట్ చేస్తారు అంటారు, ఎవరు చెయ్యరు. అదే మేడం నేను చెప్తాను, నాకున్నారు. అంటే నాకు లేకపోయినా నాకు ఉన్నది అమ్మాయినా నేను చదివిస్తాను. ఉన్నది అమ్మాయినా అంటే ఇప్పుడు రేపు మళ్ళీ భవిష్యత్తు ఎట్లా? ఇప్పుడు కొత్తగా చదివిస్తా. ఇప్పుడు ఆమెకు జాబ్ వచ్చి 4 years వరకు సెట్ అవుతుంది. నాకు 2 ప్లేస్లు ఉన్నాయి మేడం, ఒకటి అమ్మాయి ఒకటి చదివించుకొని ఒకటి మేము ఇల్లు కట్టుకున్నా అయిపోతుంది మాకు. వాళ్ళ డాడీ ఏమంటుండే, వాళ్ళకి ఏం లేదు అంటే వచ్చి చూసిండ మేడం. ఇప్పుడు నా గురించి బేసిక్ తెలుసుకోకుండా నాకు కాల్ చేసి ఎటు పడితే ఎట్టిండు. నేను అప్పుడు కూడా ఏం రియాక్ట్ చేయాలి, అప్పుడు నేను రియాక్ట్ అయితే ఈమెకి ఇబ్బంది. మరి నువ్వు అనలేదా ఇప్పుడు కొద్ది రోజులు ఆగుదాము? ఎవరైనా పేరెంట్స్ కోపానికి వస్తారు, ఎందుకంటే ఇప్పుడు తనను పుట్టినప్పటి నుండి ఇప్పుడు కన్న బిడ్డ చెప్పకుండా పోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వే ఉన్నావు, మీ అక్కయ్య నీకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకు ఎంత కోపం వస్తుంది? యాక్చువల్లీ మేడం ఇది కూడా నేను చెప్తా, వాళ్ళ డాడీ ఏమన్నారంటే వాళ్ళ 3 అక్కయ్యలు అది ఇది అని అన్నాడు. ఏం తెలుసు అని మాట్లాడినాడు చెప్పండి. ఇప్పుడు మా అక్క ఇళ్ళలో కేసు పెడితే ఏమన్నట్టు, ఇప్పుడు మీడియా ముందట అన్నారు వాళ్ళ అక్క ఇళ్ళలు కూడా ఇట్లానే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు అని ఆయన చూసిండు ఏమన్నా. మా నాన్న ఒక
తండ్రి బాధ్యత తీసుకొని, మా అక్కది లవ్ మ్యారేజ్ చిన్న అక్కది, కాకపోతే ఇంట్లో ధైర్యంగా చెప్పింది వచ్చి. మా నాన్న అర్థం చేసుకున్నాడు, అబ్బాయి ఎవరు ఏంది అని తెలుసుకున్నాడు, పోయి మాట్లాడిండు. సరే క్యాస్ట్ సేమే, ఓకే అంత మంచిగా ఉంది, మీకు ఏముందని అడిగితే వాళ్ళు ఎంబడి పోయి స్పాట్ లో 2 జాగాలు కొనుక్కొని ఇది మాకు ఉన్నదని చూపెడితే అప్పుడు చేసి ఇచ్చిండు. అదే తండ్రి బాధ్యత అతను తీసుకుంటే బాగుండు కదా. ఇప్పటికి ఇంత తన issue తండ్రి కాకపోతుండే. ఎట్లా ఆలోచించిండంటే తను ఇంకా చిన్న ఏజ్ 18 ఇయర్స్, ఉమ్. 3-4 days అవుతుందా 18 సంవత్సరాలు పడింది మీకు? 3 months 3 months 4 months అవుతుందా? అవుతుంది. ఇప్పుడు 18 సంవత్సరాలకు తన మైండ్ అనేది మెచ్యూర్డ్. ఇప్పుడున్న కాలానికి కొంచెం ముందు ఉన్నారు, ఫాస్ట్ ఉన్నారు. బట్ తను ఇంకా చదువుకునే ఏజ్, తనకి ఇంకా సెటిల్ కావాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఆలోచన ఏ కన్ని తండ్రికైనా ఉంటది. తనకు ఒక బాధ్యత ఉంటది. ఆ బాధ కొద్దీ తన అలా వద్దు బిడ్డ అని చెప్పి చెప్పుకున్నాడు. అదైతే దానికి ఆయన మాటకి గౌరవించి అయితే మనమైతే వద్దు, మీ తండ్రి ఎట్లా కోపానికి వస్తాడు. ఇప్పుడు ఎవరైనా తండ్రులు కోపానికి వస్తారు, చిన్న కొంచెం మిస్టేక్ చేస్తేనే మనం కొడతాం పిల్లల్ని. అదే విషయంలో తను కొట్టాడు, అది తప్ప? కొట్టడం తప్ప అని అంటలే మేడం, కొట్టచ్చు ఓకే. ఇంత ముందు కూడా కొట్టిరు, నేనేం రియాక్ట్ కాలే. కాకపోతే వాళ్ళ డాడీని నేను చూసిన దగ్గర నుండి, ఆమెకు కూడా తెలుసు. వాళ్ళ డాడీ ఏంటంటే ఆమె చెప్పింది ఇంత ముందు, కొంచెం ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటాడు వాళ్ళ డాడీ. సో ఇప్పుడు చంపేయడం నమ్మకం ఏముంది చెప్పండి. ఇప్పుడు నేను వద్దు వెయిట్ చేయి అది ఇది అని అంటే ఆమె ఏమన్నా వేసుకుంటే ఎవరి మీద బాధ్యత వస్తుంది? ఆ మెసేజ్లు దొరికినాయి. అదే రివర్స్ కేసు వచ్చిన ఆమె పెడితే నా లైఫ్ ఏమవుతుంది? ఆమె లైఫ్ స్పాయిలే, నా లైఫ్ స్పాయిలే. అంతా ఆలోచించి నేను నైట్ వచ్చేది తీసుకెళ్ళిపోయాను. అదేదో ఇంట్లో మీ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళతో మనం వెళ్ళి మాట్లాడదాము, మీరు మాట్లాడండి అమ్మా నాన్న అని చెప్పేసి నువ్వు తీసుకెళ్లి మాట్లాడుతుంటివి. ఎందుకంటే సేమ్ క్యాస్ట్ అన్నావు కదా. తీసుకెళ్లి మాట్లాడడం ఓకే, నాకు మీరు అన్నది పాయింటే. కాకపోతే నాకు ఏంటంటే తెలిసినప్పుడు ఫోన్ చేసిండు, నన్ను తిట్టిండు, నా పేరెంట్స్ ని తిట్టిండు, మా అక్క చెల్లెల్ని తిట్టిండు. తిడతాడు. మేడం, ఓకే. కాకపోతే ఏదో ఎట్లా పెంచారు మీ అమ్మ డాడీ అది అని తిడితే ఓకే, కానీ గలీజ్ మాటలు తిట్టిండు. ఇప్పుడు అదే నేను ఫేస్ టు ఫేస్ తీసుకుపోయి మాట్లాడిపిస్తా. అప్పుడు కూడా తిడితే నేను ఏం చేయాలి మేడం? అప్పుడు నేను తిడతాడు, ఎందుకంటే అమ్మాయి అక్కడ ఆడపిల్ల కాబట్టి మేడం, కన్న తండ్రి ఖచ్చితంగా బాధ ఉంటది. ఇప్పుడు ఒక కొడుకు ముందట పేరెంట్స్ ని తిడితే ఊకుంటారా ఎవరైనా? ఊకోడు. కానీ ఇప్పుడు నేను అక్కడ రచ్చరచ్చ చేస్తే ఈమె ఇప్పుడు నాకు ఆమెకి ఏదో ఒకటి చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, మా రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది. రిలేషన్షిప్ కలం కాదు. నేను ఏంటంటే మీ పేరెంట్స్ తీసుకెళ్లి అంకుల్ మీరు కొప్పడంలో న్యాయం ఉంది, నేను వెయిట్ చేస్తాను, మీరు మాట ఇవ్వండి. ఇప్పుడు మా పేరెంట్స్ తీసుకొచ్చాను, మీరు ఎవరైనా పెద్ద మనుషుల్ని కూడా తీసుకురండి, వాళ్ళందరి ముందు మాట ఇవ్వండి. నేను మిమ్మల్ని కాదనకుండా నేను పెళ్లి చేసుకోను, ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా నాకే ఇచ్చి మ్యారేజ్ చేస్తా అని చెప్పేసి నాకు మాట ఇవ్వండి. మా అమ్మ నాన్న కూడా వచ్చారు, వాళ్ళ ముందు నాకు మాట ఇస్తే నేను వెయిట్ చేస్తాను. మేము ఎలాంటి పిచ్చి పనులు మేము చెయ్యం, మీరు చెప్పినట్టు మేము వింటాం. నేను జాబ్ చేస్తున్నాను, ఆ అమ్మాయికి జాబ్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి ఒక మాట అంటే తను. అదే మేడం నాకు అర్థమైంది, కానీ అతను కూర్చొని మాట్లాడతాడనే నమ్మకం ఏముంది మేడం? ఇప్పుడు లేచి చేయి చేసుకున్నా ఇప్పుడు గట్టిగా మాట్లాడినా, ఆవాజ్ చేసి మాట్లాడినా ఇప్పుడు ఏమైతుంది చెప్పండి? పెద్దలు చేసుకుంటారు అండ్ పెద్దల నామే చేసుకుంటే మా డాడీ పోడు, మా డాడీ మీద చేసుకుంటే నేను పోను. అక్కడ లొల్లే జరిగేది. అతను ఎట్లా అంటాడో నాకు తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడలే. వాళ్ళ అమ్మతో మాట్లాడదామని వేనా పోతే వాళ్ళ అమ్మ నేనేం మాట్లాడా, నాకు అవసరం లేదు అని ఏమైనా తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీకి చెప్పేసింది, డాడీ నాకు ఫోన్ చేసి తిట్టేసింది. ఇదంతా జరిగింది. సో నాకు తెలుసు వాళ్ళ డాడీ ఏంది ఇట్లా అని, అందుకే నేను తీసుకెళ్ళిపోయాను. లేకపోతే నాకు మాట్లాడాలంటే లేదా మేడం? మాట్లాడవచ్చు, తీసుకెళ్ళి కాకుండా పేరెంట్స్ తీసుకెళ్లి మాట్లాడిస్తే ఇంకా బాగుంటుండే. అదే మేడం, ఇప్పుడు అతను ఒక రివర్స్ అయితే పరిస్థితి ఏంది మేడం? పెద్ద లొల్ల కేసు అవుతుంది, అదైతే ఇదైతే ఆమె లైఫ్ స్పాయిల్, నా లైఫ్ స్పాయిల్, స్టడీ ఖరాబ్ అయితే. ఇప్పుడు ఇదంతా జరిగి ఆమె స్టడీ మీద కాన్సన్ట్రేట్ ఏమంటే చేస్తుందా? ఇప్పుడు చేస్తుందా చెప్పండి? ఇప్పుడు చేస్తాయి మేడం, నేను తీసుకొని స్టడీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయింది మీకు తెలుసు కదా, చాలా పెద్ద. ఇప్పుడు ఇది బాగుందా అది బాగుంటా చెప్పండి, అది ఇంకా 4 గోడల మధ్యలో సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కానీ ఇప్పుడు చాలా పెద్ద గొడవ కదా. ఇట్లా అయింది, బిడ్డ పోయిందని ఫ్లెక్సీ పెట్టిండు, ఓకే నేను ఒప్పుకుంటా. మరి ఇప్పుడు మేమే అందరం వెళ్ళి మాట్లాడదాం, అప్పుడు పెద్ద గొడవ చేయడానికి నమ్మకం ఏముంది మేడం? మీరు చూసిర్రు ఆయన ఎట్లా అంటాడు, ఫ్లెక్సీ చిన్న పోయినందుకే ఫ్లెక్సీ పెట్టుకుని. అందరు తల్లిదండ్రులు అట్లా వేస్తలేరు కదా. సరే కులానికి ఇచ్చినప్పుడు కులం కాదు, ఒక కులం కాదు, వేరే కులం, ఏదో వేరే క్యాస్ట్ అది ఇది అని అంటే ఏమని అనుకోవచ్చు, ఒకటే కులం. ఇప్పుడు మాకు ఫైనాన్షియల్ గా లేదు అది అని అంటాడు. ఫైనాన్షియల్ ఉంటేనే బతుకుతారా మేడం, లేకపోతే బతకరా? నేను చదివిస్తా అని ఒప్పుకున్నా స్టేషన్ లా. నేను చదివియకపోతే నాకు వచ్చి గల్లబట్టి అడగనుండే, ఎందుకు చదివియలేను అని. చదివిస్తాను ఒప్పుకున్నా. ఆయన ఏమంటుండంటే నేను చదివియా, నా పేరు పెట్టి ఎట్లా చదివించుకొని నేను చూస్తా అంటూ మాట్లాడుతాను. అంటే మీ దగ్గర ఆర్థికంగా ఏం లేదు, ఇప్పుడు నా బిడ్డకు ఆరోగ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు, తన ఖర్చు ఇంత అవుతుంది, తన దగ్గర ఏముందని చెప్పేసి తను చదివిస్తా అంటున్నాడు అని చెప్పేసి తను అన్నాడు. కాదు మేడం, ఏముంది లేదు, అతను ఏమన్నా వచ్చి నాకు ఎప్పుడన్నా కాంటాక్ట్ అయితే తెలుస్తుంది. ఎప్పుడన్నా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా మేడం, బాబు నువ్వేనా, ఇప్పుడు నువ్వు అమ్మాయిలు నవ్వు చేసినావు అంట నిజమేనా, మరి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్, మరి నువ్వు ఈ సిచ్యువేషన్ ఈ టైం వరకు ఈ పొజిషన్ నుండు,
నువ్వు నేను అనుకున్న పొజిషన్లో ఉంటే నేను ఖచ్చితంగా మా అమ్మాయిని నీకు ఇస్తా అని నాకు చెప్తే నేను అప్పటి నుండి ఫోన్లు అన్ని బంద్ చేసి నా పని మీద నేను చూసుకుంటుండే. నేను ఇందాక అదే అన్నాను. అయితే ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు ఫోన్ చేసి తిట్టే బదులు మరి కాంటాక్ట్ అయ్యి ఒక బాధ్యత గల తండ్రి లెక్కుంటే కాంటాక్ట్ అయ్యి మరి ఇట్లా బాబు ఇది సంగతి, నువ్వు ఈ పొజిషన్ లో ఉండు ఈ టైం వరకు, అప్పుడైతే మా అమ్మాయిని ఇస్తా నీకు, లేకపోతే అని మాట్లాడితే నేను కూడా ఉండు కదా ఒక పొజిషన్ లా. ఇప్పుడు ఏ కన్న తండ్రి అని ఏమనుకుంటాడంటే నా బిడ్డను ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత తను కాలు కింద పెట్టకుండా సాదటోడైతే మంచిగా ఉంటది. అదే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తా వినండి, ఆ అమ్మాయిని గుండెల మీద ఎత్తుకొని పెంచుతాడు కన్న తండ్రి. ఇప్పుడు ముళ్ళ కంపలలో పడేయమంటే పడేస్తాడా? తను అదే ఆలోచించుండు, తను అక్కడ ఎలా ఉంటది, తన భవిష్యత్తు ఏంది, తను ఆరోగ్య సమస్యలు కానీ తన తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కన్నా తండ్రి దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తే ఎలా బతుకుతుందో ఏమో అన్న కోణంలో ఆలోచించుండు. దాన్ని నువ్వు తప్పని ఎలా అనుకుంటున్నావు? తప్పని నేను అంటలే మేడం, ఓకే ఆయన ఆవేదన కరెక్టే, కానీ ఇంత పెద్ద చేసుడు కరెక్ట్ కాదు. ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి అబ్బాయి ఏంది, అబ్బాయి గురించి ఏందని తెలుసుకోవాలి. అదే ఇప్పుడు నేను ఒక కంపారిజన్ పెడితే మా డాడీకి వాళ్ళ డాడీకి నేను చెప్పిన మా అక్క లవ్ మ్యారేజ్ అని, మా డాడీ కూడా వాళ్ళ డాడీ లెక్క ఆలోచిస్తే మా అక్క ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండేది కాదు. మా అక్కకు ఒక పాప ఇప్పుడు. సరే ఓకే, ఇప్పుడైతే మీరు అమ్మ నాన్న కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పి చెప్పారు, అదంతా అయిపోయింది. వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి అనలేరా ఎవరు? మీ పేరెంట్స్. మా పేరెంట్స్. అయితే నేను వచ్చిన మేడం, వచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లాంటిది ఏం అనలే. ఎందుకు అనలేదంటే స్టేషన్ లో ఏమన్నాడంటే నా అమ్మాయి చనిపోయింది నాకు అవసరం లేదు అని అన్నాడు. ఓకే, మా అమ్మ నాన్నలో ఏమనలే ఆ మ్యాటర్ కి. తర్వాత వాళ్ళ ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలి, పెళ్ళయింది కాబట్టి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఏంటంటే కొంతమంది కాల్ చేసి పెళ్లి అయిపోయినాక ఈ తాళి ఈ మెటల్ ఇవన్నీ తీసేసిరా ఈ మాట్లాడారు. రికార్డింగ్స్ కూడా ఉన్నాయా మీకు కూర్చు ఏంటి వినిపిస్తా. ఎంతమంది అంటే ఒక 5-6 మెంబర్స్, ఈ పేర్లు ఎందుకు బయట పెట్టడం కానీ వాళ్ళందరూ కాల్ చేసి తీసేసిరా ఇప్పటికైనా తీసుకుంటా ఇంట్లో. వాళ్ళ డాడీ మాత్రం కాల్ చేస్తలే, వీళ్ళందరూ కాల్ చేస్తారు. డాడీ చెప్పిస్తుంటారా? పోలీస్ స్టేషన్ లో కూడా నన్ను అదే మాట అన్నారు, నువ్వు తీసేసిరా నేను హ్యాపీగా చూసుకుంటా. ఇప్పుడు ఇవన్నీ పోతాయి, నువ్వు హ్యాపీగా డాడీ ఒక్క మాట అన్నా, నేను మమ్మీ కూడా ఒక్క మాట అన్నా, దాని గురించే రాదు మీ పైన, అవన్నీ మర్చిపో, నువ్వైతే తీసేసిరా. నేను నీకు ఒక లైఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ తనకి ఇచ్చి చేసాము, అంత ఫ్లెక్సీ పెట్టిన తర్వాత అవన్నీ పోయిన తర్వాత అంత ఫేమ్ అయిన తర్వాత అవన్నీ నేను వదిలేసి నేను ఎట్లా రాగలుగుతా, ఇంటికి ఎట్లా వెళ్తా? నేను రానని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో చెప్పినాను, నేను రాను, వద్దు నాకు. మళ్ళీ మీరు ఎంత ఇన్స్టాలో అయింది, ఫేస్బుక్ లో ఇవన్నీ మొత్తం ట్రెండింగ్ అయిపోయినాయి నా వీడియోస్ అన్ని, ఈ ఫ్లెక్సీ కట్టి. నేను మళ్ళీ ఇవన్నీ తీసేసి వస్తే నన్ను తప్పు అంటారు, నా ముఖం మీద ఉంచుతారు, మిమ్మల్ని ఏమన్నారు కావచ్చు, నన్ను అంటారు. నేను రానని అప్పుడు ఏమన్నారు పోలీస్ స్టేషన్ లో? అదే మాట అన్నారు, తీసేసిరా, నేను ఎట్లా చూసుకున్నామో ముందు ఎట్లా చూసుకున్నామో అట్లనే చూసుకుంటాం, ఒక్క మచ్చ కూడా రానియం, నీకేం కావాలంటే అది ఇస్తాం నీకు, నేను ఎట్లా చదివిపాను అట్లా చదివిస్తాం, చదివించిన తర్వాత నీకు ఇష్టం ఉన్న వాళ్ళనే చేసుకో అనుకుంటున్నారు, కానీ తనకి ఇచ్చి చేస్తానని అనలేదు. ఎలా అంటారు? ఎందుకంటే దానికి ఆర్థికంగా బాగాలేదు కాబట్టి. అది వాళ్ళు తెలుసుకోవాలి కదా, ఫస్ట్ ఉందో లేదో తెలుసుకొని ఎట్లా అంటారు మీరు? ఏం లేదు, ఎందుకంటే సేమ్ ఊరు కాబట్టి తెలుసు కావచ్చు. ఏం లేదు, 3 అక్కయ్యలు, ఒక్కటే అబ్బాయి, వాళ్ళని చూసుకోవాలి, అక్కయ్య వాళ్ళని కూడా చూసుకోవాలి, అవునా కదా? అక్క వాళ్ళని చూసుకోవాలి, ఇప్పుడు తన మెయింటెనెన్స్ చూసుకోవాలి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏ ఉద్దేశం కొద్ది మా కూతుర్ని అని చదువుతాడు అని చెప్పేసి అట్లా ఆలోచించుకోవచ్చు కదా పేరెంట్స్. అంటే తన గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఓ ఇదైతే కాదు, తన వల్ల కాదు, నా కూతుర్ని చూసుకో బాధ్యత తనకు లేదని తను ఫిక్స్ అయిన తర్వాత ఇవన్నీ అనాల్సింది. తను డైరెక్ట్ గా ముఖం మీదనే అంటే అది కరెక్ట్ కాదు. ఎవరికైనా తను తెలుసుకుంది ఎవరిని అనద్దు, తెలుసుకున్న తర్వాత నువ్వు 100 అన్నా కూడా వాళ్ళు తీసుకుంటారు, తెలుసుకుంది అంటే ఒక్క మాట కూడా ఎవరు తీసుకోరు. సో నువ్వు వాళ్ళ హాస్పిటల్లో నాన్న నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నీకు కోపం ఉంది, ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నువ్వు తెలుసుకో, నేను ఎలా ఉంటాను అక్కడ, తను నన్ను సాగుతాడా సాదడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకోనానా, నేను బాగుంటానని చెప్పేసి నువ్వు అనలేదా? నేను బాగుంటా, వాళ్ళందరూ నా చదివి గురించి కూడా వాళ్ళు నేను ఎంత చదువుకుంటా అంటే అంత చదివిపిస్తా అన్నారు, మీకు ఏం టెన్షన్ లేదు, నేను వచ్చేసిన కదా, మీరైతే ఈ మాట అనకండి నన్ను, ఓకే అనుకుంటా నేను అన్నా. వాళ్ళు మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, అంటే పోలీస్ జరుగుతుంది పోలీస్ స్టేషన్ లోనే జరుగుతుంది. తను వచ్చి నన్ను పిలిచారు, ఆ సార్ పిలిచి సరే నువ్వు అటు వెళ్తావా ఇటు వెళ్తావా అంటే, సార్ నేను వెళ్ళను, ఇంత ట్రెండ్ అయిపోయింది నా వీడియో, నేను వెళ్తే నన్నే తప్పు అంటారు, నేను వెళ్ళను సార్ నేను ఇటే వెళ్తా అనుకుంటా అంటే, సరే నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్ తో మాట్లాడతా అంటే సరే అని మాట్లాడేసింది.
మళ్ళీ నేను వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అనుకుంటా అక్కడ సార్ అనేసిన తర్వాత కూడా డాడీ వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ చదువు గురించి కూడా నువ్వు ఎట్లా చూపిస్తావు నేను చూస్తా అంటే తను ఎదుగుమని అంటుండు కానీ ఎదిగే దగ్గరనే నన్ను ఆపేస్తుండే. ఎందుకంటే స్టడీయే కదా నాకు ఇంపార్టెంట్. నేను ఎదగాలంటే నాకు స్టడీ కావాలి. తను ఏమంటున్నా నేను ఎట్లా చూపిస్తాను నేను చూస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా.